మరో బ్రేకింగ్ చూస్తున్నా మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. ఎమ్మెల్యేలు నేతలతో కలిసి ఆ పార్టీ అగ్రనేత హరీష్ రావు పర్యటనలో పాల్గొన్నారు. తొలుత తెలంగాణ భవన్ చేరుకున్న నేతలు అక్కడి నుంచి రాజేంద్రనగర్, హైదర్ షా కోట్ ప్రాంత ప్రజలతో భేటీ అయ్యారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మూసీలోకి గోదావరి నీళ్లను తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే గోదావరి నీరు మూసీలోకి వస్తుందని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని మాట్లాడిన సీఎం నేడు గోదావరి నీళ్లను మూసీలోకి ఎలా తీసుకువస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నీడ కల్పించాలని ఇందిరమ్మ చెప్తే, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే మీరు పేదల యొక్క వాళ్ళ గూడును మీరు ఇవాళ దూరం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మానుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాహుల్ గాంధీ గారు బుల్డోజ్ రాజ్యానికి మేము వ్యతిరేకమని, బుల్డోజ్ రాజ్యం పోవాలని గంభీరమైన ఉపన్యాసాలు రాహుల్ గాంధీ గారు ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ తెలంగాణలో హైదరాబాద్లో బుల్డోజర్ రాజ్యమే నడుస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వెంటనే బుల్డోజ్ రాజ్యాన్ని ఆపండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి బలవంతంగా మీరు వెళ్ళరా అని మెడ మీద కత్తి పెడుతున్నారు. ఎందుకు నంబరింగ్ చేస్తా ఉన్నారు? డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్టీఎల్ డిసైడ్ చేస్తున్నారు? ఆ ఎఫ్టీఎల్ కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. అంటే పేదల ఇల్లు కూలుస్తారట, పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండు. ఫార్మా సిటీకి కేసీఆర్ గారు 15,000 ఎకరాల భూమి సేకరిస్తే ఫార్మా సిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ 4th సిటీ ఈ మూసీ సుందరీకరణ పేరు మీద ఇక్కడ బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అసలు ఆ డిపిఆర్కే 1,500 కోట్లట. ప్రపంచంలో ఎక్కడన్నా విన్నామా? ప్రాజెక్టుకు 1,500 కోట్లు అంటే విన్నాం, కానీ మూసీ ప్రాజెక్టు డిపిఆర్కే 1,500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తారట. అంటే నువ్వు 1,500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు, కనీసం 150 కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా? పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలో మందులు ఇవ్వడం మీద ఎందుకు దృష్టి పెట్టావు? నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెట్టడం మీద ఎందుకు ఆలోచించావు? ఇవాళ 9th 10th ప్రభుత్వ స్కూళ్ళల్లో 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకు 7 నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా